అటవీ అందాలను వీక్షించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. క్వారీ నుండి గాంధారి కిల్లా, క్వారీ నీటి కుంటాలను, అటవీ జంతువులను వీక్షించేందుకు దట్టమైన అటవీ ప్రాంతంలో 20 కిలోమీటర్ల మేర సఫారీ రైడ్ కోసం ట్రాక్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి దగ్గరలో జంగిల్ సఫారీ రైడ్ ఏర్పాటు చేయనుండడంతో వీక్షకుల సంఖ్య పెరగనుంది. అటవీ అందాలను, జంతువులను చూడాలనుకునే వారి కల మరో వారం రోజుల్లో నెరవేరనుంది. ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, పచ్చని అడవి, పక్షుల కిలకిల రావాలు, అందమైన నీటి కొలనులు వెరసి మంచిర్యాల జిల్లాలోని ఎంసీసీ క్వారీ జంగల్ సఫారీకి వేదిక కానుంది. ఇన్నాళ్లు ఎంసీసీ క్వారీ అంటే హాజీపూర్ మండలం గడప్పూర్ గ్రామ పంచాయతీ పరిధి దుర్గాదేవి జాతర గుర్తుకు వచ్చేది. ఇక జంగల్ సఫారీకి ఆహ్వానించనుంది. మరో వారం రోజుల్లో గాంధారి కిల్లా సఫారీ ప్రారంభానికి అటవీ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పాత మంచిర్యాల అటవీ బీట్ పరిధి హాజీపూర్ మండలం గడ్పూర్ గ్రామ శివార్లో ఎంసీసీ క్వారీలోని అటవీ ప్రాంతంలో సఫారీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పాత మంచిర్యాల, తిమ్మాపూర్, బొక్కలగుట్ట అటవీ బీట్ అడవుల పరిధిలో సఫారీ పర్యటన సాగనుంది. లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి అత్రై సుభాష్ ఆధ్వర్యంలో ఎఫ్ఎస్ఓ అతావుల్లా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు రాజేందర్, సంతోష్ ఇటీవల సఫారీకి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. సఫారీ రూట్ మ్యాప్ తో పాటు అటవీలో ఉన్న మంచెలు, నీటి కుంటలు, వ్యూ పాయింట్లపై మరోసారి సమీక్షించి వచ్చే పర్యాటకులకి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివ్ ఆశీష్ సింగ్, ఎఫ్ఏఓ సర్వేశ్వర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మరో వారం రోజుల్లో సఫారీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జంగల్ సఫారీలో భాగంగా పర్యాటకులు అటవీ అందాలు, వన్యప్రాణులను వీక్షించేందుకు 6 మంచెలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు 5 నీటి కుంటలు ఏర్పాటు చేసి వాటిలో నీరు నింపేందుకు సోలార్ సబ్ మెర్సిబుల్ పంప్ సెట్, బోర్ వేయించారు. 20 కిలోమీటర్ల మేర సఫారీ ట్రాక్ మధ్యలో 24 మీటర్ల వెడల్పుతో పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టారు. పనుల కోసం 25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వారి నుంచి గాంధారి కిల్లా, నీటి కుంటలు, అటవీ జంతువులు, అటవీ అందాలని వీక్షించవచ్చు. జంగల్ సఫారీకి ఒక్కో టిప్పుకు 2000 రూపాయల వరకు రుసుం ఉండనున్నట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో శాకాహార, మాంసాహార జంతువులు, వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. పెద్ద పులి, చిరుత పులులు, ఎలుగుబంట్లు, అడవి బర్రెలు, దుప్పులు, మొక్కములు, చుక్కల దుప్పులు, అడవి కుక్కలు, నక్కలు, సాంబార్లు, అడవి పందులు, నెమళ్లు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. వారికి వెళ్లే మార్గంలో ఎత్తైన గుట్టల నుంచి తీసిన రహదారి, మూల మలుపులు, పచ్చని చెట్లు అలరిస్తాయి. ఎంసీసీ పరిశ్రమ గుట్టలపై ఉన్న చెట్ల పార్కుల నిర్మాణం చేపట్టి పిక్నిక్ స్పాట్ గా మార్చింది. ఆదివారం వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి సేద తీరుతారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని జన్నారం, కవ్వాల్ అభయారణ్యంలో జంగల్ సఫారీకి పర్యాటకులు వస్తూ ఉంటారు. దట్టమైన అడవిలో 20 కిలోమీటర్ల మేర పలు చారిత్రాత్మక ప్రాంతాలు, రకరకాల చెట్లు, శాకాహార, మాంసాహార జంతువులని వీక్షించే అవకాశం రానుంది. ఏసీసీ క్వారీ రోడ్డులోని క్రషర్ వద్ద నుండి గాంధారి కిల్లా, సల్పలవాగు, క్వారీ వెనక నుండి 20 కిలోమీటర్ల మేర 2 నుండి 3 గంటల పాటు అటవీ అందాలని తిలకించవచ్చు. అడవి మధ్యలో ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్లు, మంచెలు, వాచ్ టవర్లు కనువిందు చేస్తున్నాయి. అడవిలో ఏర్పాటు చేసిన గడ్డి మైదానాల్లో జింక పిల్లల ఆటలు, నెమళ్ల నాట్యాలు, పిచ్చుకల రాగాలు, భారీ వృక్షాలు వీక్షకుల్ని ఆకట్టుకోనున్నాయి. క్వారీ అడవిలో జంగల్ సఫారీ కోసం పనులు కొనసాగుతున్నాయి. 15 లక్షల రూపాయలతో క్వారీ నీటి కుంటలో సోలార్ పంపు సెట్టు ఏర్పాటు చేసి 2 కిలోమీటర్ల దూరం అడవిలో ఏర్పాటు చేసిన 3 కుంటల్లో నీటిని నింపుతున్నారు. ఈ కుంటలో నీరు నింపడంతో అడవి జంతువుల దాహార్తి తీరనుంది. ఈ కుంటల పక్క నుండే సఫారీ ట్రాక్ ఏర్పాటు చేయడంతో నీరు త్రాగడానికి వచ్చిన జంతువుల్ని చూడొచ్చు. మరో 12 లక్షల రూపాయలతో అడవిలో 20 కిలోమీటర్లు దూరంగా ప్రయాణించేందుకు వీలుగా 24 మీటర్ల వెడల్పుతో పిచ్చి మొక్కల్ని తొలగించి అందులో 14 ఫీట్ల వెడల్పుతో సఫారీ వాహనం వెళ్లేందుకు వీలుగా చదును చేసి ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ అడవిలో నెమళ్లు, కుందేళ్లు, జింకలు, దుప్పులు, మోకాలు, తోడేళ్లు, నక్కలు, రేస్ కుక్కలు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు, చిరుతపులులు, పులులు, వివిధ రకాల పక్షులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అందరికీ నమస్కారం. కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో మన ఈ మంచిర్యాల డివిజన్ లో లక్ష్మీపేట రేంజ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. మన ఫారెస్ట్ గురించి ప్రజలకు తెలియజేయాలని ఇక్కడ మంచిర్యాల దగ్గర ప్రజలకు గాని, పట్టణవాసులకు గాని మన ఫారెస్ట్ డెవలప్మెంట్, ఫారెస్ట్ గురించి తెలియడం కోసం ఇక్కడ సఫారీని స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే మన ఈ పాత మంచిర్యాల తిమ్మాపూర్ బీట్ లో 20 కిలోమీటర్ల ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో గ్రాస్ ప్లాట్ ఉంటది. ప్లస్ పురాతనమైన గాంధారి కిలా చరిత్ర కూడా తెలియజేస్తూ
ట్రాక్ వెంబడి వెళ్ళి అక్కడ చూసి మళ్ళీ రిటర్న్ వైల్డ్ లైఫ్ కూడా చూడడానికి ఆస్కారం ఉంటది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫ్లోరా ఫానా మాంసాహార జంతువులు, శాకాహార జంతువులు ప్లస్ గడ్డి మైదానాలు అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే సఫారీ స్టార్ట్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చింది. దాంట్లోనే భాగంగా ఇప్పుడు 1 కిలోమీటర్ దూరంలో క్వారీ నుంచి గ్రాస్ ప్లాట్ ఏరియాకు సోలార్ పంపింగ్ చేయడం జరిగింది. అది కూడా మీకు ఇంతకు ముందు చూపించడం జరిగింది. వాటర్ కూడా ఆల్రెడీ ఫిట్స్ ఒక 3-4 చేసేసి 2 వాటర్ కూడా నింపడం జరిగింది. ఈ వాటర్ వల్ల వైల్డ్ ఎనిమల్స్ కి నీళ్లు ఎక్కడెక్కడ ఉండడానికి ఆస్కారం ఉంటుందని కాబట్టి చేయడం జరిగింది.